అందరికీ నమస్కారం. సునీ వ్లాగ్స్కి మీకు స్వాగతం. నేను మీ సునీతని. ఇగోండి నేను శనగపప్పుతో పప్పు చేశాను, కొంచెం మసాలా లాగన్నమాట. రెగ్యులర్గా కందిపప్పు పెసరపప్పుతో చేస్తుంటాం కదా అని చెప్పేసి శనగపప్పుతో ఈరోజు చేశాను. రండి చూద్దాం ఎలాగో దీని ప్రాసెస్. ఇదిగోండి 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. ఇదిగోండి ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. నేను ఇదిగోండి పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేస్తాను. నీళ్ళు వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం. ఇదిగోండి పప్పు అయిపోయింది, ఇలా ఉడికింది. ఇప్పుడు మనం దీనికోసం పోపు రెడీ చేద్దాం. గిన్నె పెట్టుకున్నాను నేను, దాంట్లోకి ఆయిల్ వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇదిగోండి ఆయిల్ ఎక్కింది కదా, జీలకర్ర వేస్తున్నాను నేను. ఇప్పుడు జీలకర్ర వేసాను కదా, కొంచెం అది చిట్లేలాగా వేగనిద్దాం. ఇదిగోండి జీరా వేగింది కదా, ఇప్పుడు సన్నంగా ఇలా పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను నేను. అల్లం వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను నేను, పొట్టు తీసి. ఇప్పుడు ఇవి ఇలా కలుపుతాను ఒకసారి. అవిగోండి అవి వేగాయి కదా, ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లి వేసాను కదా, ఒకసారి ఫ్రై చేద్దాం. ఉల్లి వేగుతుంది కదండి, ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను నేను. బిర్యానీ ఆకు వేసాం కదండి, ఇదిగోండి 1 చెక్క వేస్తున్నాను, 1 అనాస పువ్వు వేస్తున్నాను, 1 యాలక్కాయ వేస్తున్నాను, 2 లవంగాలు వేస్తున్నాను నేను. ఇప్పుడు వేసాం కదా, ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇది కొంచెం మగ్గడానికి తొందరగా కలర్ మారడం కోసం అన్నమాట. వేగాయి కదా, కొంచెం కారం వేస్తున్నాను నేను. కారం వేసేసాం కదా, ఒకసారి కలిపేద్దాం. కారం వేసి కలిపాం కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా కలిపేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది కదండి, మెత్తగా 2 టమాటాలు మిక్సీ చేసుకున్నాను, ఆ ప్యూరీ వేస్తున్నాను నేను ఇందులోకి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ కలిపేద్దామండి. ఈ టమాటా మిక్సీలో కాకుండా చిన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, నేను ఇలా వేసాను అన్నమాట. ఇదిగోండి కలిపిసాం కదా, టమాటాలు పచ్చివి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు, ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు యాగనిద్దాం. ఇదిగోండి కొంతసేపు మూత పెడదాం దీనికి, కొంతసేపు తర్వాత చూద్దాం ఎలా అవుతుందో. చూద్దామండి ఎలా అవుతుందో. ఇదిగోండి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా, అందులోకి కొంచెం మెంతాకు వేస్తున్నాను నేను. ఒకసారి వేసాం కదా, కలిపాను కదా. ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని అసలు ఏమీ స్మాష్ చేయకుండా పప్పులాగానే ఆల్రెడీ ఉడికిపోతుంది, కాకపోతే పప్పు అలా కనిపిస్తుంది కదా, ఆ వాటర్తో పాటు వేసేద్దాం. పచ్చిమిర్చి పసుపు వేసి ఉడికించుకున్నాం కదా, ఆ పప్పుని వేసేస్తున్నాను నేను ఇందులోకి. ఇదిగోండి పప్పు అంతా ఇలా వేసేసాం కదా, ఒకసారి కలిపేద్దాం. ఇంకా నేనేమి ఎక్స్ట్రా వాటర్ వేయాలనుకోవట్లేదు, ఎందుకంటే పప్పు నేను కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించాక పప్పులో ఉడికిన నీళ్ళు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి, అందుకే ఇప్పుడు ఇది బాగా ఉడికొచ్చే వరకు లేదా ఆ మసాలా అంతా ఈ పప్పుకు పట్టేలాగా ఉడికిద్దాం. హై ఫ్లేమ్లోనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేద్దాం. సాల్ట్ అది ఇప్పుడే చూసుకోండి, సరిపోతే వేసుకోండి. ఇదిగోండి మూత పెట్టేస్తాను ఇప్పుడు నేను. హై ఫ్లేమ్లోనే ఉండాలి, అది మర్చిపోవద్దు అండి. కొత్త ఉడుకుతుంది, మూత తీసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి హై ఫ్లేమ్లోనే ఉంచాలని చెప్పాను కదా, కలుపుదాం ఒకసారి. ఇదిగోండి అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏమేస్తాం, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పప్పు అయినా ఫ్రై అయినా వేయవలసింది వేసేద్దాం. అదేనండి కొత్తిమీర. ఇంకండి కొత్తిమీర వేసేసాను కదా, కలిపేద్దాం. ఇక ఫైనల్గా కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. ఇదిగోండి నెయ్యి వేసాను, పడిపోయింది, వీడియో మిస్ అయింది అది. నెయ్యి వేసాం కదా, ఒక్కసారి కలిపేద్దాం. అంతేనండి. అంటే కందిపప్పు పెసరపప్పుతో ఇలా పప్పు చేస్తుంటాం, శనగపప్పుతో చేస్తానని చెప్పేసి చేశాను అన్నమాట నేను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.